మీ కొరకు ఉంటాయి. ఇప్పుడు కుటుంబాలు చూడండి, రాజకీయ నాయకులు మాటలు రాని లోకేష్కి 3 మంత్రుల పదవులా, రేపు ముఖ్యమంత్రా? మాటలొచ్చా? ఎప్పుడైనా ఏమైనా చేశాడా? ఇంతవరకు అనలేదు, ఈరోజు మొదటిసారి అంటున్నాను. మంట మంట మంట, నా ప్రజల కొరకు నా మంట. మీ కుటుంబాలే ఏలాలా, మీ కులాలే ఏలాలా. కులం కూడా బాగుపడలే. జగన్ కుమార్ రెడ్డి ద్వారా రెడ్లు బాగుపడ్డారా? ఏదో కొన్ని కుటుంబాలు. చంద్రబాబు నాయుడు గారి ద్వారా కమ్మాస్ బాగుపడ్డారా? ఒక 48 కుటుంబాలు. ఎవరు బాగుపడ్డారు? ఎవరికైనా డొనేట్ చేశారా మీ ఛానల్ వాళ్ళకి కట్టుకోమని? వాళ్ళు ఎవరికి చేయరు. ఆయన, వాళ్ళ కుటుంబం, వారు, వారి పిల్లలు, వారి బంధువులు, వారి మిత్రులు, వారి బినామీలు. దయచేసి మీడియా ఓనర్స్, ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. నా ప్రపంచంలో ఎప్పుడు కూడా 86 మ్యాగజైన్లో కవర్ స్టోరీలో వచ్చే, న్యూయార్క్ టైమ్స్లో ఫ్రంట్ పేజ్లో, న్యూ రిపబ్లిక్ ఫ్రంట్ పేజ్లో ఎప్పుడు 5-10 నిమిషాలు ఇంటర్వ్యూలే ఇవ్వలేదు వాళ్ళకి. అయినా ఫ్రంట్ పేజ్లో వచ్చాను. 30 సంవత్సరాలు. ఇక్కడ ఎందుకు అడుగుతున్నాను ప్లీజ్ అని. మన రాష్ట్రం నాశనం అయిపోతుంది, మన తెలుగు ప్రజలు నాశనం అయిపోతుంది, మన దేశం నాశనం అయిపోతుంది. మరలా బీజేపీకి గెలిపించామా ఈ దేశం నాశనం అయిపోతుంది. ఇక్కడ ఎంఐఎం అని చెప్పారు, రవాండా బురుండి. అక్కడ శ్రీ రవిశంకర్ అంటాడు, రామ్ టెంపుల్ కట్టకపోతే మేము సహించేది లేదని. ఏంటండి ఇది సహించేది? బీజేపీ భూస్థాపన అవబోతుంది. మోదీ మరల ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాడు లైఫ్లో. అందుకనే సేవ్ సెక్యులర్ ఫ్రంట్ పెట్టాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ ఇంగ్లీష్ రిపోర్టర్స్, ప్లీజ్ డూ టెల్. ఐ విల్ ఇన్వైట్ యూ ఎక్స్క్లూజివ్లీ. మరలా తెలుగులో చెప్పుకుంటే, ఇఫ్ ఎనీ ఇంగ్లీష్ రిపోర్టర్స్ కమ్ టు మై రూమ్ ఫర్ 5 minutes, I will sit with you and I'll give you why the plan of action, why we have united 14 of the 18 political parties. BJP won't get more than 125 MP seats in May 2019. Congress won't get more than 100 and 125. But Mayawati, Mamata Banerjee, Akhilesh, Kejriwal, Stalin, Lalu Prasad Yadav, Nitish Kumar, Navin Patnaik, the third front, the secular, I am calling them secular front, will get almost 300 seats. We will form the government. I started December 1st, 2016. Kapil Sibalji joined August 15th, 2017. And Gandhi family will support secularism. Rahul Gandhi, Priyanka Gandhi and Sonia ji met my coordinator 7 times in the last 18 months, Pandit N.K. Sharma. And Kapil ji is the lawyer, not law minister, lawyer for all the third front secular leaders. They won't listen to these guys who are running around taking pictures, meeting them. I'm not going to them, they are coming to us. So please let us save secular India. Let us save our nation. Let's save the 25 crore Muslims, 13 crore Christians, 99% Hindus, and irrespective of caste, creed, religion. Let us all work together, brothers, please. God bless you. Thank you for coming in a 1 hour notice. And thank you, KCR Garu, for giving me the gift of Andhra Pradesh from your side. Please come and campaign for Jagan. కేసీఆర్ గారు ఎప్పుడు ఇన్వైట్ చేస్తే అప్పుడు ఆయన నేను కలుస్తానండి. కేసీఆర్ గారు అసిస్టెంట్ సందీప్ ఎవరున్నారు కదా, ఆయనతో నేను పర్సనల్గా మాట్లాడాను. ఆయన నాకు కాల్ చేయడం మానేశారు. కేసీఆర్ గారు 2008లో వచ్చారు, క్యాంపెయిన్ చేయమన్నారు. 3 times వచ్చి క్యాంపెయిన్ చేశాను ప్రేమతో. అక్కడ మొత్తుకుపల్లి నరసింహను ఓడించి 1000 మందితో ఓట్లు క్యాంపెయిన్ చేసి డాక్టర్ నరేష్ని గెలిపించడం మీరు చూశారు. నాకున్న ఫాలోయింగ్ ఎంత అయితే అంత, 100,000 మందితో ఓడిపోయారు. పెద్దిరెడ్డి గారు నా మిత్రులు, కరీంనగర్. ఆ రోజు నుంచి నా కోఆర్డినేటర్గా ఎంతో కృషి చేస్తున్నారు పెద్దిరెడ్డి గారు, టీడీపీలో ఉన్న జనరల్ సెక్రటరీ. ఇప్పుడు పాపం అక్కడ కెప్టెన్ గారిని గెలిపించాం. కేసీఆర్ గారు హోమ్ మినిస్టర్ నాయన నరసింహారెడ్డి గారు నా ప్రియమిత్రులు, లాస్ట్ ఇయర్ కూడా మన ఆఫీస్కి వచ్చారు. నేను అమెరికాలో ఉంటుండగా చక్కగా ఆఫీస్ ఓపెన్ చేసి వెళ్ళారు. వీరంతా కేసీఆర్ గారికి నాకు ఈరోజుకి ఒక్క వ్యతిరేకత లేదు. షాక్, సర్ప్రైజ్ ఏంటంటే, అప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్పింది బీజేపీలో మీరు
టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమని. ఇప్పుడు నేను ఓపెన్గా టీఆర్ఎస్ సపోర్ట్. 2014 మీరు టీడీపీ ఆఫీసులో ప్రెస్ మీరే అడిగారు, ఇదేంటి సార్ తెలుగుదేశం పార్టీలో కేసీఆర్ గారికి మీరు సపోర్ట్ చేస్తున్నారని. లేదు, నేను తెలంగాణలో అప్పుడు కేసీఆర్ గారికే చేశాను, మొన్న కూడా కేసీఆర్ గారికి ఇండైరెక్ట్గా చేశాను. డైరెక్ట్గా పంచులు కొట్టాం ఎవరికి, తెలుగుదేశాన్ని భూస్థాపితం చేయమని. ఎవరు గెలుస్తారు? తెలుగుదేశం మహాకూటమి భూస్థాపితం అయింది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ వెళ్ళిన ద్వారా వైసీపీ భూస్థాపితం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ని భూస్థాపితం చేశారు, ఇక్కడ కేసీఆర్ గారు వైసీపీని భూస్థాపితం చేయబోతున్నారు. వా, వాట్ ఏ గాడ్స్ గ్రేస్. ప్రైజ్ మీరు ప్రెస్ అండి, ఓకే ప్లీజ్ ప్లీజ్. తక్కువ ధరలో విద్యుత్ అందరికీ కావాల్సింది రెండే. అవునండి. మీరు ఇక ఏది ఇచ్చినా ప్రజలకి అవసరం లేదు సార్. బడుగు బలహీన వర్గాలు కాదు, ఏ కంపెనీలో 10 మంది ఉద్యోగాలు తీసుకొచ్చుకోవాలన్నా ఏం చేయాలన్నా ప్రైసింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్, ఐ అగ్రీ. సో ఇప్పుడు బొగ్గుతో చేస్తున్న ప్రైసింగ్ వచ్చి మీకు 8 నుంచి 9 రూపాయలు వస్తుంది. కేసీఆర్ కొంటున్నారు, 8 నుంచి 9 రూపాయలు పక్క రాష్ట్రం కొంటున్నారు, ఇక్కడ ఇస్తున్నారు. సో అలాంటప్పుడు పన్నులు మనుషులకి పెరుగుతున్నాయి. ఏదో రకాల పన్నులు వేసుకుంటూ ఒక గవర్నమెంట్. అంటే మీ క్వశ్చన్ ఏంటండి? సార్ మీరు వచ్చిన తర్వాత ఐ డోంట్ వాంట్ స్టేట్మెంట్స్, ఐ వాంట్ క్వశ్చన్స్. yes sir, మీరు వచ్చిన తర్వాత ఆ రిడక్షన్ ఆఫ్ ద పవర్ టారిఫ్ ని రిడక్షన్ చేయగలుగుతారా? 2 రూపాయలకి ఇవ్వగలుగుతారా? 1 రూపాయికి ఇవ్వగలుగుతారా? వెరీ గుడ్ క్వశ్చన్. ఎవరా ప్రెస్ వారు అందరూ ఏదైనా క్వశ్చన్ వేయచ్చు, బట్ ప్లీజ్ క్వశ్చన్ మీ. డోంట్ ఆస్క్ మీ ఎనీ క్వశ్చన్, బట్ డోంట్ మేక్ ఎనీ స్టేట్మెంట్స్. నెంబర్ 1, ఐ డిసగ్రీ విత్ యూ. మేము మిమ్మల్ని ఒప్పుకోట్లా. ఎందుకంటే నీరు కావడం చాలా ముఖ్యం. మంచినీరుతోనే ప్రజలను పోషించి విద్యుత్ ఇస్తారా అంటే అడుక్కుని వీళ్ళు మాత్రం 1,000 లక్షల కోట్లు సంపాదించుకుంటారా? రాంగ్. నేను ఒక్కడనే రాష్ట్ర బడ్జెట్ని డబల్ చేయగలను. వీళ్ళు లక్షల కోట్లు అప్పు చేయగలరు, 100,000 కోట్లు దోచుకోగలరు. నేను ఈ రోజుకు 100 రూపాయలు ఎవరిని అడగలేదు, తీసుకోలేదు. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీకి 7834976976కు కాల్ చేసి, లేదా ప్రజాశాంతి పార్టీ .org, ప్లీజ్ ఇది రాసుకోవాలండి రిపోర్టర్స్, దయచేసి మా పార్టీకి ఉండాలి కదా. 7834976976కి కాల్ చేయండి, మెంబర్గా జాయిన్ అవ్వండి. నాతో నా వాయిస్ వినండి, మనసులు మారిపోతాయి. 7834976976. అలాగే www.prajashantiparty.org.com మెంబర్స్ అవ్వండి. 10 రూపాయలు ఇవ్వండి, 100 రూపాయలు ఇవ్వండి, కోటి రూపాయలు అంటే కోటి రూపాయలు అండి. ఎందుకంటే ఇల్లీగల్గా పైనుంచి ఫండ్స్ తేకూడదు, ఇండియా డబ్బుతోనే రాజకీయం చేయాలి. కొంత డబ్బు ఉంటే మంచిది, లేకపోయినా మిరాకులస్గా జరుగుతుంది. ఓటం మాత్రం వాళ్ళ 2 పార్టీలకి ఆంధ్రాలో ఖాయం. ప్రజలకేం కావాలో మరోసారి చెప్తున్నాను. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, మంచి విద్య ఎక్కడుందండి? నేను ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి 50 కోట్లు, ఇక్కడ చారిసిటీ 1000 కోట్లతో చేశాను. 1000 కోట్లు విలువ ఇప్పుడు 1000 ఎకరాలు. ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రాలో నేను ప్రామిస్ చేశా. ఎమ్మెల్యే నియోజకవర్గంలో గెలిపించిన ప్రతి నియోజకవర్గంలో 100 కోట్లు ఇచ్చి చారిటీ తరపుని 50 కోట్లతో హాస్పిటల్, 50 కోట్లతో చారిటీ. ఎవరైనా చేయగలరా? వీళ్ళు దోచుకోగలరు. కానీ చేసి చూపించా. ఆల్రెడీ 30 సంవత్సరాలు చేస్తున్నా. అక్కడ భోగాపురం దగ్గర చేశాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి మంచినీళ్ళు సరిపోద్దా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, కనీసం వాళ్ళకు 5,000 10,000 గిఫ్ట్ ఇవ్వాలి. మేము ఇచ్చి తీరుతాం. ఫస్ట్ 4 months 3,000 అన్నాను జాయిన్ అయిన వాళ్ళకి. ఆ తర్వాత మంచి ఉద్యోగం 10-15 వేలు అయినా కనీసం రావాలి. నేను BA సెకండ్ ఇయర్ చదివి డిస్కంటిన్యూ చేశాను. 10th 2 times ఫెయిల్ అయ్యా. నిరుద్యోగం అంటే నాకు తెలుసు. సైకిల్ తొక్కి వెళ్ళాను. న్యూస్ బోర్డులో ఒక ఆర్టికల్ ఉంది, కేఏ పాల్ హార్ట్ టచింగ్ స్టోరీ అని. మీరు వాచ్ చేస్తే మీ హృదయం కదిలిపోద్ది. మీడియా వాళ్ళకి అన్ని కష్టాలు పడ్డాను, తిండి లేక మలమలం ఆడిపోయి ఒక బీదవాడిగా. అందుకే నిరుద్యోగం అంటే ఏంటో తెలుసు. 10th ఫెయిల్ అవ్వబట్టి 3,10,000 మందికి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చా. కనుక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రుణమాఫీలు చేయాలి. బడ్జెట్ రావాలా? బడ్జెట్ వస్తేనే డెవలప్మెంట్ వస్తుంది. వీళ్ళు బడ్జెట్ ఒక్కరు తెచ్చారా? తేగలరా? మోదీ గారు తేగలిగారా? మార్కెటింగ్ మాస్టర్ మోదీ, బట్ ఈ డజంట్ డూ ఎనీథింగ్. వీళ్ళంతా మాట్లాడుతుంటే అబ్బా అంటాం. ఈ రాజకీయ నాయకుల మాటలు వింటుంటే
ఎలాంటి దొంగ ప్రామిసులు చేస్తారు? ఒక్కటే నిలబెట్టుకున్నారా? వద్దు. ఇంతవరకు నేను ఇచ్చిన ప్రతి మాట 37 సంవత్సరాలు ప్రపంచంలో నిలబెట్టుకోబట్టి 200 కోట్ల క్రిస్టియన్స్, 150 కోట్ల ముస్లిమ్స్ నాకు సపోర్ట్గా ఉన్నారు, కోట్ల హైందువులు. థ్యాంక్ యూ అండి. ఫెడరల్ ఫ్రంట్ గురించి నాకు తెలియదండి. ఈ లీడర్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు అందరిని అడిగాను, కలిశాను. ఎవరు కూడా ఫెడరల్ ఫ్రంట్ గురించి నేను సపోర్ట్ చేస్తానని ఏం చెప్పలా. వాళ్ళు కలుస్తున్నారు. కేసీఆర్ గారు అన్నట్టు వారు వెళ్ళి కలుస్తున్నారు. కేసీఆర్ గారు పిలిస్తే నేను కలుస్తాను. మంచి అభిప్రాయమే ఉన్నాయి అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అందరూ కలిసి ఉండాలి. కేసీఆర్ గారు రైట్, బీజేపీకి అన్ని సీట్లు రావు. నేనైతే క్లియర్గా చెప్తున్నాను, 125, 150 అరౌండ్. కాంగ్రెస్కు 100. అహ్మద్ పటేల్కే చెప్పాను, మీకు 100, 125 కంటే ఎక్కువ రావని. హౌ డు యూ నో అన్నాడు. నేను చెప్పినాన్ని ఇప్పుడు జరిగాయి, ఒక్కటి ఫెయిల్ అవ్వలే, నీకు తెలుసు కదా అహ్మద్ భాయ్ అని. జనవరి 2 10 days బ్యాక్, 12 days బ్యాక్. సో సెక్యులర్ ఫ్రంటే వస్తుంది. అది ఫెడరల్ ఫ్రంటా, సెక్యులర్ ఫ్రంటా, నా ఫ్రంటా, ఈ ఫ్రంటా ఆఫ్టర్ ఎలక్షన్స్ తెలుస్తుంది. తప్పులేదు, ప్రయత్నం చేయడం తప్పులేదు. నేను కూడా చెప్పాను, కేసీఆర్ గారు పిలిస్తే కలుస్తాం. ఆయన ఏమనుకుంటున్నారంటే ఈయన ప్రపంచ శాంతి దూత, ఈయనకి రాజకీయం రాదనుకుంటున్నారు. డిబేట్ చేయమనండి నాతో కేసీఆర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, జగన్ని. ఎవరికి రాజకీయం వచ్చో, ఎవరికి రాజకీయం రాదు, ఎవరికి అబద్ధాలు ఆడడం వచ్చో, ఎవరికి సత్యం చెప్పడం వచ్చో చేయమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎనీ వన్, వెదర్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్ మోదీ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ ద 3 leaders here, కేసీఆర్, చంద్రబాబు, జగన్, ఎనీ టైమ్, ఎనీవేర్, ఇన్ ఎనీ లాంగ్వేజ్. I'm ready to debate them about policies. How do you develop a nation or a state? How do you create jobs? How do you solve problems? How do you increase the budget? I have done this. That is why prime ministers and presidents of the world take my advice. Spiritual advice, political advice, financial advice. అది once again బీజేపీ ఒక దగ్గర రామ మందిరం అంటది, ఒక దగ్గర శబరిమల అంటారు, ఇంకొక దగ్గర ఇక్కడేమో ఇంకొకటి అంటారు. కమ్యూనల్ అజెండాతో బీజేపీ పోబట్టే ఎంత క్లోజ్ అయిన మోదీని, అమిత్ షా గారు నేను పర్సనల్గా అటాక్ చేశానా? లేదు. కానీ పొలిటికల్గా దే ఆర్ రాంగ్ అంటున్నాను. నాకు బాధ్యత ఉంది. నేను క్యాంపెయిన్ చేశాను, అమెరికాలో బ్లాక్ లిస్ట్లో నుంచి తీశాను. మోదీ గారు సీఎంగా ఉంటప్పుడు నన్ను హోస్ట్ చేసి ఇంత బొకే ఇచ్చాను. నేను ఎప్పుడు లైఫ్లో ఎవరికి బొకే ఇవ్వలా. లైఫ్లో అందరు నాకు ఇచ్చారు, కానీ ఇక్కడ ముఖ్యమంత్రులు ఇచ్చారు, అక్కడ దేశంలో ప్రధానమంత్రులు ఇచ్చారు, ప్రపంచంలో ప్రెసిడెంట్లు ఇచ్చారు. 8 మంది అమెరికన్ ప్రెసిడెంట్స్. ఎవరి దగ్గరికి నేను పోలే, అందరూ నా దగ్గరికి వచ్చారు 8 మందిని. మీరు చూశారు కదా, 2017 ఆగస్టు 15 కపిల్ సిబాల్ గారు కాల్ చేసినప్పుడు ట్రంప్ గారు అదే నా దగ్గరికి వచ్చారు. ఓపెనింగ్ చెప్పుకోవడం ఎందుకు? కపిల్ సిబాల్ గారు రావాల్సింది కలలేదు, ఫోన్లో మాట్లాడారు 1:15 నిమిషాలు మాతో, ల్యాండ్ టు ల్యాండ్ లైన్. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు చెప్పాలి. వీళ్ళందరూ చెప్పుకుంటున్నారు ఫోటోలు తీసుకొని. నేను యాక్చువల్ వర్క్ చేసి 2 సంవత్సరాలు చెప్పలేదు సేవ్ సెక్యులర్ ఇండియా అని. థ్యాంక్ గాడ్ ఫర్ కపిల్ సిబాల్ అండ్ కాంగ్రెస్ పార్టీ కేమ్ అవుట్ పబ్లిక్లీ. టుమారో దే మే చేంజ్ మైండ్. ఇన్ పాలిటిక్స్ ఎనీబడి కెన్ చేంజ్ మైండ్ ఎనీ టైమ్. I am concentrating on my Telugu people. First I want to develop my Telugu people, serve my Telugu people, show the world and North Indian 28 states. Thank you. God bless you. చూడండి, రాహుల్ గాంధీ will not be prime minister for sure. Narendra Modi will not be prime minister for sure. Who will be the next prime minister? Only God knows, and the situation will dictate. One side Mamta ji wants, one side Maya ji wants, and there is another person I don't want to talk about. Thank you. God bless you.